Okay, now we are going to discuss about atherosclerosis. Atherosclerosis. Normally, ఆర్టీరియోస్క్లెరోసిస్ అనేది ఒక జనరల్ టర్మ్. దీంట్లో మనకి 3 టైప్స్ ఉంటుంది. అథెరోస్క్లెరోసిస్, ఆర్టీరియోలోస్క్లెరోసిస్ అండ్ మాంకీబర్గ్ మీడియల్ స్క్లెరోసిస్. మాంకీబర్గ్ మీడియల్ క్యాల్సిఫికేషన్ స్క్లెరోసిస్ అని అంటారు. దీంట్లో అథెరోస్క్లెరోసిస్ ఇస్ మోస్ట్ కామన్ అండ్ ఆర్టీరియోస్క్లెరోసిస్ ఇస్ మోస్ట్ కామన్ అండ్ మాంకీబర్గ్ మీడియల్ స్క్లెరోసిస్. అయితే అథెరోస్క్లెరోసిస్ అనేది మోస్ట్ కామన్. ఇక్కడ అథెరోస్క్లెరోసిస్ ఏంటిది? ఇట్ ఈస్ వెరీ మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ ఆర్టీరియోస్క్లెరోసిస్. మోస్ట్ కామన్ ఫార్మ్ ఆఫ్ ఆర్టీరియోస్క్లెరోసిస్. ఇక్కడ ఇట్ ఈస్ క్రోనిక్ ఇన్ఫ్లమేషన్ ఆఫ్ medium sized, large and elastic arteries. Medium sized, large and elastic arteries. Okay. Is దాంట్లో tunica intima is affected. Tunica intima is affected with cholesterol plaques. Okay. Chronic inflammation of medium sized, large elastic arteries on the tunica intima and formation of the cholesterol plaques is called as atherosclerosis. Very most common form of arteriosclerosis, hardening of the arteries, disease of elastic arteries, large and medium sized arteries caused by buildup of cholesterol plaques in the tunica intima. Okay. Next, it is the most common cause of CAD, PAD and stroke. Okay, it is the most common. Atherosclerosis is the most common cause of CAD stands for coronary artery disease. Coronary artery disease అంటే హార్ట్ కి సప్లై చేసే వెజల్స్. PAD అంటే పెరిఫెరల్ ఆర్టరీ డిసీజ్ అండ్ స్ట్రోక్. ఓకే, సో దిస్ ఈస్ ద కాజ్ ఫర్ ఆర్టీరియోస్క్లెరోసిస్. ఇవన్నీ ఇది ఈజ్ ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ అన్నమాట. ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ స్ట్రోక్ ఈస్ atherosclerosis. ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ PAD is atherosclerosis. ఫస్ట్ మోస్ట్ కామన్ కాజ్ ఆఫ్ CAD is atherosclerosis. Now coming to most common site or most common artery involved. What is the most common artery involved? ఇక్కడ ఏంటంటే ఏ కాపీ క్యాట్ నేమ్డ్ విల్లిస్ అనేది ఒక నిమోనిక్. ఏ అంటే అబ్డామినల్ అయోటా. సి అంటే కొరోనరీ ఆర్టరీ. పివై అంటే పాప్లిటియల్ ఆర్టరీ. సిఏ అంటే క్యారోటిడ్ ఆర్టరీ. విల్లిస్ అంటే సర్కిల్ ఆఫ్ విల్లిస్. ఓకే, సర్కిల్ ఆఫ్ విల్లిస్. అబ్డామినల్ అయోటాలో కూడా ఇట్ ఈస్ మోస్ట్ కామన్లీ బిలో ద రీనల్ ఆర్టరీ origin. Abdominal aorta is the most common site of atherosclerosis. కొరోనరీ ఆర్టరీలో కూడా దీంట్లో ప్రాక్సిమల్ ఎల్ఏడి. ఓకే, ప్రాక్సిమల్ ఎల్ఏడి, దాని తర్వాత ఆర్సీ. ప్రాక్సిమల్ ఎల్ఏడి తర్వాత ఆర్సీఐ ఇస్ ద మోస్ట్ కామన్ సైట్ ఆఫ్ కొరోనరీ ఆర్టరీ అథెరోస్క్లెరోసిస్. దాని తర్వాత పాప్యులేటరీ ఆర్టరీ, దాని తర్వాత కరోటిడ్ ఆర్టరీ, దాని తర్వాత సర్కిల్ ఆఫ్ విల్లిస్. ఓకే, నౌ వాట్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్ వచ్చేసరికి మోడిఫైయబుల్ ఉన్నది, నాన్ మోడిఫైయబుల్ ఉన్నాయి. మోడిఫైయబుల్ వచ్చేసరికి హెచ్ లోడ్స్. ఓకే, హెచ్ ఫర్ హైపర్ టెన్షన్, ఎల్ ఫర్ లిపిడ్స్ కంటెంట్స్. లిపిడ్స్ అనేది ఎక్కువ ఉండడం అంటే ఎల్డిఎల్ ఇస్ మోర్ అండ్ హెచ్డిఎల్ ఇస్ లెస్. ఓ ఫర్ ఒబేసిటీ, ఏ ఫర్ యాక్టివిటీ అనేది చాలా తక్కువ ఉండడం, ఫిజికల్ యాక్టివిటీ తక్కువ ఉండడం. నెక్స్ట్ డి ఫర్ డయాబెటీస్ మెలిటస్ అండ్ ఎస్ ఫర్ స్మోకింగ్. ఓకే, హెచ్ లోడ్స్, diabetes, smoking, decrease activity, obesity. Okay, increase lipid content, that is decrease HDL and increase LDL content and hypertension. Non modifiable వచ్చేసరికి ఫస్ట్ ఏజ్ అండ్ సెక్స్లో మేల్ ఇస్ మోర్ ప్రివలెంట్ అండ్ ఫీమేల్ దాంట్లో ఇఫ్ షీ ఈస్ పోస్ట్ మెనోపాజల్ then she is most prone for atherosclerosis. దాని తర్వాత ఫ్యామిలీ హిస్టరీ. This cannot be changed. These are the non-modifiable risk factors. Family history, postmenopausal, male sex and age are the non-modifiable risk factors. Okay, so this is the causes, risk factors, most common site of atherosclerosis and most common causes of CAD, PAD and stroke. Now coming to the pathogenesis వచ్చేసరికి
నార్మల్గా ఇట్ ఈస్ టు రెస్పాన్స్ టు ఇంజురీ. రెస్పాన్స్ టు ఇంజురీ అనేది రెస్పాన్స్ టు ఇంజురీ అనేది నేను హైపోథెసిస్ అని అర్థం. ఇక్కడ ప్యాథోజెనిసిస్ ఆఫ్ అథెరోస్క్లెరోసిస్ ఎట్లయితుందంటే, ఇప్పుడు రిస్క్ ఫ్యాక్టర్స్ ఏంటేంటి? స్మోకింగ్, ఒబేసిటీ, యాక్టివిటీ, డయాబెటీస్, హైపర్ టెన్షన్, లిపిడ్స్, ఏజ్, సెక్స్, ఫ్యామిలీ హిస్టరీ, ఇవన్నిటి వల్ల మనకి దీస్ ఆర్ ద రిస్క్ ఫ్యాక్టర్స్. ఈ రిస్క్ ఫ్యాక్టర్స్ వల్ల మనకి ఎండోథీలియల్ ఇంజరీ జరుగుతుంది. ఎండోథీలియల్ ఇంజరీ ఈజ్ ద ఫస్ట్ స్టెప్. ఎండోథీలియల్ ఇంజరీ అయిన తర్వాత దిస్ కాజెస్ ఎండోథీలియల్ బ్యారియర్ ఇస్ డిస్రప్టెడ్. ఎండోథీలియల్ బ్యారియర్ ఇస్ డిస్రప్టెడ్. దీనివల్ల ఏమవుతుంది? ఎండోథీలియల్ బ్యారియర్ డిస్రప్ట్ అయిపోయిన తర్వాత ఇక్కడ ఇట్ అట్రాక్ట్స్ వైట్ సెల్స్, అంటే WBC సెల్స్ని ఇట్ అట్రాక్ట్స్ ద WBC cells and endothelium becomes leaky. Okay, these are the two changes after the injury, endothelial injury. అంటే ఇప్పుడు నార్మల్గా if this is the artery, this is the lumen. ఓకే, ఇది ల్యూమెన్, ఇది ఆర్టరీ అనుకుంటే నార్మల్లీ ఆర్టరీ ఇది. దిస్ ఈస్ ల్యూమెన్. ఇక్కడ ఈ బయట కనబడేదంతా దిస్ ఈస్ ద స్మూత్ మజిల్. ఓకే, దిస్ ఈస్ ద స్మూత్ మజిల్. ఈ లోపల ఏదైతే ఈ లేయర్ సరౌండింగ్ ద ల్యూమెన్, దిస్ ఈస్ ద అంటే దిస్ ఈస్ ద ఎండోథీలియం. నవ్వు ఏమైంది? ఈ ఎండోథీలియం దగ్గర బ్రేక్ వచ్చింది. దేర్ ఈస్ ఎ బ్రేక్ ఇన్ ద ఎండోథీలియం. ఓకే, సో దేర్ వి గాట్ ఎ బ్రేక్ ఇన్ ద ఎండోథీలియం. ఇప్పుడు ఎండోథీలియం దగ్గర బ్రేక్ వచ్చింది. దిస్ ఈస్ ద ఇంజరీ టు ద ఎండోథీలియం. సో మోనోసైట్స్ అనేది లోపలికి వెళ్తుంది. సో దిస్ కాజెస్ మోనోసైట్ attached to site of injury. Monocyte attached to site of endothelial injury. ఇది సెకండ్ స్టెప్. థర్డ్ స్టెప్ ఏంటిదంటే మనకి లిపిడ్ సెల్ LDL ఏదైతే ఉందో, అంటే పేషెంట్స్ LDL ఏదైతే ఉందో అటాచ్ టు ఇట్ ఫిక్సెస్ టు ద ఆర్టరీ endothelial wall at the site of injury. LDL cholesterol will bind to the artery endothelial wall at the site of injury. ఓకే, తర్వాత అది ఆక్సిడేషన్ అవుతుంది. ఆక్సిడేషన్ అయిన తర్వాత మనకి ఇట్ బికమ్స్ రస్టీ కొలెస్ట్రాల్ యొక్క ఫామ్ అయితే, విచ్ ఇస్ మోర్ డేంజరస్. ఓకే, దిస్ ఇస్ మోస్ట్ ఇంపార్టెంట్. నెక్స్ట్ ఫోర్త్ స్టెప్ ఏంటిదంటే, నౌ ఈ మోనోసైట్స్ ఏదైతే ఉన్నాయో, the monocytes which entered and been at the site of the injury, it becomes a macrophages. Monocytes becomes macrophages. So now these macrophages eat or engulf the oxidized LDL. Okay, and forms foam cells. They form foam cells. ఈ ఫోమ్ సెల్స్ కాస్త ఫ్యాటీ స్ట్రీక్ లెక్క డెవలప్ అవుతుంది. ఫ్యాటీ స్ట్రీక్. దిస్ ఫోమ్ సెల్స్ డెవలప్ ఇంటూ ఫ్యాటీ స్ట్రీక్స్, అండ్ ఫ్యాటీ స్ట్రీక్ is the first visible lesion. First visible lesion is called as fatty streak. Intimal lipid filled with foam cells. This is intimal site దగ్గర, the site is intimal site filled with foam cells అని అంటారు. ఓకే, నో this foam cells with T cells, it becomes a cytokines releases, which causes chronic inflammation. సో ఇప్పుడు ఫైనల్గా ఒక డయాగ్రామ్ తీసుకుంటే, ఇఫ్ దిస్ ఈస్ ద ల్యూమెన్. ఓకే, మనకి ఇక్కడ బ్రేక్ అనేది అయింది, అండ్ WBC అనేది ఇక్కడ బైండ్ అవుతుంది. ఫస్ట్ ఇక్కడ మోనోసైట్ అనేది ఇక్కడ బైండ్ అయింది. దిస్ ఈజ్ మోనోసైట్. ఆ మోనోసైట్ కాస్త ఇట్ బికమ్స్ మ్యాక్రోఫేజ్ అయింది. మ్యాక్రోఫేజ్ అయిన తర్వాత అక్కడ ఇట్ ఎంగల్స్ ద LDL cholesterol, and become, this is foam cell, and ఈ మొత్తం కలిపి ఈ టోటల్ ఇదంతా కలిపి
టోటల్ ఇదంతా కలిపి దిస్ బికమ్స్ ద ఫ్యాటీ స్ట్రిక్. దిస్ బికమ్స్ ద ఫ్యాటీ స్ట్రిక్. ఎల్లో కలర్లో షేడ్ చేసింది మొత్తం ఫ్యాటీ స్ట్రిక్. అండ్ ద ఫోమ్ సెల్స్ అనేటివి మ్యాక్రోఫేజెస్ ప్లస్ ఎల్డిఎల్ ఎంగల్ఫ్డ్ అయిన వాటిని ఫోమ్ సెల్స్ అంటారు. అండ్ ఇక్కడ మ్యాక్రోఫేజెస్ ఉంటాయి. అండ్ దిస్ ఎల్లో డాట్స్ ఆర్ ఎల్డిఎల్ కొలెస్ట్రాల్. సో దిస్ బికమ్స్ ద ఫ్యాటీ స్ట్రిక్. నౌ ఇప్పుడు దీని మీదకి ఒక ఫైబ్రస్ క్యాప్ అనేది ఫామ్ అవుతుంది. ఫోర్త్ స్టెప్, ఫైబ్రస్ క్యాప్ ఫార్మేషన్. ఎట్లా అంటే ఫ్రమ్ ద మిడిల్ లేయర్ అంటే ట్యూనికా మీడియా నుంచి మనకి స్మూత్ మజిల్ సెల్స్ అనేది మూవ్ టువర్డ్స్ ఇంజురీ సైట్కి స్మూత్ మజిల్ సెల్ అనేది మూవ్ అవుతుంది. స్మూత్ మజిల్ సెల్ మూవ్ టు ద ఇంజురీ సైట్ బికాస్ ఇక్కడ FGF అండ్ PDGF అనేది యాక్ట్ చేస్తుంది. సో ఆన్ ద ప్రజెన్స్ ఆఫ్ FGF అండ్ PDGF ప్లేట్లెట్ స్టెరాయిడ్ గ్రోత్ ఫ్యాక్టర్ నుంచి స్మూత్ మజిల్ సెల్ అనేది ఇంజురీ సైట్కి అనేది వెళ్తుంది. ఇంజురీ సైట్ ఎక్కడ ఉంది? ఇంటిమా దగ్గర ఉన్నది. ఓకే, ఇంటిమా దగ్గర ఉన్నది. అండ్ ఇక్కడికి వచ్చిన తర్వాత ప్రొలిఫరేషన్ అండ్ ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ డిపోజిషన్. దీనివల్ల ఇక్కడ కొల్లాజన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. కొల్లాజన్ ఫార్మేషన్ అండ్ బిల్డ్స్ ద ఫైబ్రస్ క్యాప్ అనేది ఫామ్ అయింది. ఇప్పుడు ఫైనల్ ఫైబ్రస్ క్యాప్ ఓవర్ ఫ్యాటీ స్ట్రిక్. Fibrous cap is formed over the fatty streak. Fibrous cap over the fatty streak is called as a fibrous plaque. Fibrous plaque formation ఎట్లయితుందంటే నార్మల్గా ట్యూనికా మీడియా నుంచి స్మూత్ మజిల్ సెల్స్ అనేది ఇంజురీ సైట్ దగ్గరికి వెళ్తుంది. ఇంటిమా ఇట్ ప్రొలిఫరేట్స్ అండ్ ఎక్స్ట్రాసెల్యులర్ మ్యాట్రిక్స్ డిపాజిషన్ అవుతుంది అండ్ కొల్లాజన్ ఫార్మేషన్ అనేది జరుగుతుంది. దిస్ ఈస్ ఫైబ్రస్ క్యాప్ ఓవర్ ద ఫ్యాటీ స్ట్రిక్. దిస్ టోటల్ ఈస్ కాల్డ్ as fibrous plaque. Now this fibrous plaque narrows the lumen leading to decreased blood flow to the organ. ఇప్పుడు మనం FGF అండ్ PDGF గురించి చూద్దాం. నార్మల్లీ ఇంజురీ అయింది, ప్లేట్లెట్ అగ్రిగేషన్ అనేది జరుగుతుంది. దిస్ ప్లేట్లెట్ సెక్రీట్స్ FGF అండ్ PDGF. ఓకే, FGF యాక్షన్ ఏంటంటే ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్. FGF అంటే ఫైబ్రోబ్లాస్ట్ గ్రోత్ ఫ్యాక్టర్. ఇట్ స్టిమ్యులేట్స్ యాంజియోజెనసిస్. అండ్ PDGF అనేది ఇట్ ఈస్ ప్రొడ్యూస్డ్ ఫ్రమ్ ప్లేట్లెట్స్ అండ్ మ్యాక్రోఫేజెస్. PDGF ఏం చేస్తుందంటే, ఇది మేజర్ గుర్తుపెట్టుకోవాల్సింది, ఇట్ ప్రొడ్యూస్ ఫ్రమ్ ప్లేట్లెట్స్ అండ్ మ్యాక్రోఫేజెస్. ఇట్ స్టిమ్యులేట్స్ వాస్క్యులర్ రీమోడలింగ్, స్మూత్ మజిల్ సెల్ మైగ్రేషన్ అండ్ ఫైబ్రోబ్లాస్ట్ growth. It helps in fibroblast growth, smooth muscle migration, and vascular remodeling. Therefore, finally, it causes collagen synthesis. కి కూడా help చేస్తుంది. This is the action of FGF and PDGF, fibroblast growth factor and platelet derived growth factor. Now, finally, ఇప్పుడు మనకి fibrous plaque అనేది ఫామ్ అయింది. Now, what is the problem? ప్రాబ్లం ఏంటిదంటే దిస్ ఫైబ్రస్ ప్లాక్ ఏదైతే ఉందో, ఈ ఫైబ్రస్ ప్లాక్కి 3 ఫేట్స్ ఉంటాయి. ఒకటి, ఇట్ మే రప్చర్, ఓకే, ఆర్ ఇట్ మే ఫార్మ్ కాంప్లెక్స్ అథిరోమా, ఆర్ ఇట్ మే వీకెన్ ద వాల్. ఓకే, ఫస్ట్ ఈ ఫైబ్రస్ ప్లాక్ రప్చర్స్ అయిందనుకో, ఇట్ రప్చర్ అయితే హిమరేజ్ అవుతుంది. ఓకే, ఆర్ ఇట్ రప్చర్ అయ్యి క్లాట్ ఫార్మేషన్ కూడా జరగచ్చు. ఓకే, క్లాట్ ఫార్మేషన్ అని జరిగితే ఇట్ లీడ్స్ టు థ్రాంబస్. ఓకే, ఆ థ్రాంబస్ ఏదైతే ఉందో అక్కడ నుంచి ఎంబోలస్ లెక్క కూడా ఫామ్ అవ్వచ్చు. సో హిమోరేజ్, థ్రాంబస్, ఎంబోలస్ ఫార్మేషన్. అంతేకాకుండా దీస్ లీడ్ టు హార్ట్ అటాక్ ఆర్ స్ట్రోక్. ఓకే, ఫినిష్. నెక్స్ట్ ఇంకోటి, దిస్ ఫైబ్రస్ ప్లాక్ మే బికమ్ అల్సరేటెడ్. ఫైబ్రస్ ప్లాక్ స్ట్రక్చర్, ఫైబ్రస్ ప్లాక్ అల్సరేషన్, ఫైబ్రస్ ప్లాక్ క్లాట్ ఫార్మేషన్, హిమరేజ్ ఫార్మేషన్, థ్రాంబస్, ఎంబోలై, హార్ట్ అటాక్ అండ్ స్ట్రోక్. కాంప్లెక్స్ అథిరోమా అంటే ఏంటిదంటే, ఇఫ్ ద ప్లాక్ ఏదైతే ఉందో, ద ఫైబ్రస్ ప్లాక్ స్కారింగ్ అయినా జరగచ్చు, హార్డెనింగ్ అయినా జరగచ్చు. స్కారింగ్ అండ్ హార్డెనింగ్ ఆఫ్ ద ఫైబ్రస్ ప్లాక్ లీడ్ టు calcification of the fibrous plaque leads to complex athiroma. Okay, this is the most important line.
Calcification of the fibrous plaque leads to complex atheroma formation. Therefore, calcification అయితే it leads to chronic narrowing. Therefore, calcium content of fibrous plaque is directly proportional to the risk of complications. Is the most important. Calcium component of the fibrous plaque is mostly directly proportional to the risk of complications because scarring and hardening leads to calcification, causes chronic narrowing. దీనివల్లనే మనకి complications అనేవి వస్తాయి. This is the complex atheroma formation. Next, weakening of the wall leads to aneurysm. Finally, aneurysm అనేది ఫామ్ అవుతుంది. సో ఫైనల్ డయాగ్రామ్ కనుక చూసుకుంటే ఫస్ట్ దిస్ ఈజ్ ఆర్టరీ, ఇది ల్యూమెన్. ల్యూమెన్లో మనకి ఇక్కడ బ్రేక్ అయింది. బ్రేక్ అయిన తర్వాత మనకి ఇక్కడ ఇది మొత్తం ఎల్లో కలర్ ఏరియా. ఓకే, దీంట్లో మనకి లిపిడ్ ఫిల్డ్, మ్యాక్రోఫేజెస్ విత్ ఎల్డిఎల్స్ ఉన్నాయి. అండ్ ఆల్సో మోనోసైట్స్ ఇక్కడ ఎండోథీలియల్ ఎండ్స్ దగ్గర అటాచ్ అయి ఉంటాయి. అండ్ ఇట్ కంటైన్స్ సమ్ ఫోమ్ సెల్స్. ఓకే, దీస్ ఆర్ ఫోమ్ సెల్స్. దీస్ ఆర్ మోనోసైట్స్. అండ్ ఇక్కడ మధ్యలో కొన్ని స్మూత్ మజిల్ సెల్స్ కూడా మైగ్రేట్ అయినాయి కాబట్టి కొన్ని స్మూత్ మజిల్ సెల్స్ ఉంటాయి. ఇట్ కంటైన్స్ సమ్ స్మూత్ మజిల్ సెల్ మైగ్రేషన్, foam cells, and these are monocytes and macrophages plus LDL cholesterol ఉంటుంది. అండ్ దీని మీద మనకి ఫైబ్రస్ ప్లాక్ అనేది ఫామ్ అవుతుంది. దీని మీద మనకి ఫైబ్రస్ క్యాప్. సో టుగెదర్ ఇప్పుడు ఇది మొత్తం ఏదైతే ఉందో దిస్ ఈస్ కాల్డ్ యాజ్ ఫైబ్రస్ ప్లాక్ అంటారు. సో ఫైనల్లీ అడ్వాన్స్డ్ ప్లాక్ లీడింగ్ టు అడ్వాన్స్డ్ ప్లాక్ అంటే ఫైబ్రస్ క్యాప్ ప్లస్ నెక్రోటిక్ లిపిడ్ కోర్. ఒకవేళ లోపల నెక్రోసిస్ అనేది జరిగితే ఇట్ ఈస్ అడ్వాన్స్డ్ ప్లాక్ అని అన్నట్టు. అండ్ ఇక్కడ క్యాల్సిఫికేషన్ ఉంటుంది. నియోవాస్కులరైజేషన్ ఆఫ్ ద ప్లాక్ అండ్ క్యాల్సిఫికేషన్ కూడా అయితే దిస్ ఈస్ ద అడ్వాన్స్డ్ ప్లాక్. Now what are the complications? Complications ఏంటంటే ఫస్ట్ MI, ఓకే, coronary artery disease, peripheral vascular disease, angina and ischemia, stroke, aneurysm formation ఉంటుంది. ఇప్పుడు ఆ ప్లాక్ అనేది రప్చర్ కావచ్చు, ఎరోజన్ అవ్వచ్చు, ఆర్ క్లాట్ ఫార్మేషన్ అవ్వచ్చు, హెమరేజ్ అవ్వచ్చు, క్లాట్ ఫామ్ అయింది, థ్రాంబస్ కావచ్చు, అక్కడ నుంచి ఎంబోలస్ కూడా కావచ్చు. నెక్స్ట్ అన్యూరిజం ఫార్మేషన్ ఆఫ్ ద అయోటా లీడింగ్ టు మీడియా వీకెనింగ్. ట్యూనికా మీడియా అనేది వీకెనింగ్ అయితే అన్యూరిజం అనేది అయితే. అంత పెరిఫెరల్ వాస్కులర్ డిసీజ్ అంటే ఇట్ లీడ్స్ టు క్లాడికేషన్, అల్సరేషన్ అండ్ గ్యాంగ్రీన్. స్ట్రోక్, ఇస్కెమియా, myocardial infarction, coronary artery disease, peripheral vascular disease, stroke, plaque rupture, plaque emboli, plaque erosion, and plaque నుంచి hemorrhage కూడా కావచ్చు, thrombus and embolia formation కూడా అవ్వచ్చు. So these are the complications of the atherosclerosis. Okay, thank you for your patience listening.